ఎన్నో సంవత్సరాల నుంచి మరి క్రిస్మస్ మన జీవితాల్లో వస్తుంది. మరి మనమందరము ఏం చేయాలో తెలుసా? ప్రభువా, పోయిన సంవత్సరం క్రిస్మస్ వచ్చింది, ఏం చేయలేకపోయాను. మరి ఈ క్రిస్మస్ రోజైనా నేను ఏదో ఒక నిర్ణయం తీసుకుని నా జీవితాన్ని సరిచేసుకోవాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి, నా స్థితిగతులను సరిచేసుకోవాలి, నా కుటుంబాన్ని సరిచేసి నీ సన్నిధిలో నడిపించాలయ్యా, పరిశుద్ధతలో నీకు నడిపించాలి, పరిశుద్ధ జీవితాన్ని కలిగి జీవించాలని మనం తీర్మానం చేసుకోవాలి. అంతే కదా? కానీ మనకు క్రిస్మస్ అనగానే అలవాటు అయిపోయింది చాలామందికి. ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం వచ్చేదే కదరా, ఏదో జరిగిపోతూ ఉంది అనుకుంటున్నాం. ఆ జరిగిపోయేటువంటి అనుభవంలో ముందు కొనసాగుతున్నాం, వెళుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, క్రిస్మస్ అనగా క్రీస్తు నీ కుటుంబంలో సంతోషాన్ని కలిగించడం కాదు. క్రిస్మస్ అంటే నీ ఇంట్లో మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి ఒక చిన్న విగ్రహాన్ని పెట్టి లేదా స్టార్ని పెట్టి వెలిగించి అబ్బా ఎంత చక్కగా వెలుగుతుందో ఈ స్టార్ అనుకోవడం కాదు. లేదా ఒక ట్రీని పెట్టి ట్రీని డెకరేట్ చేసి ఎంత సౌందర్యంగా ఉందో అని చూడడం కాదు. క్రిస్మస్ అనగానే రక్షణ నీ ఇంటికి, నీ జీవితానికి, నీ కుటుంబానికి వచ్చిందా లేదా? ఆయన ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏది అనగా లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మన కొరకు ఆయన జన్మించాడు. మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, మన కొరకు ఆయన జన్మించాడు. నిన్ను విమోచించడానికి, నన్ను విమోచించడానికి, ఈ సర్వలోకములో ఉన్నటువంటి ప్రతి మానవాళిని విమోచించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మరి మన జీవితంలో మరి దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? మన జీవితాన్ని మార్చుకుంటున్నామా? పాప జీవితం మందే, పాపములో మగ్గిపోతూనే ఉన్నామా? అంధకార జీవితంలో నలిగిపోతున్నామా? మన జీవిత స్థితిగతులు ఎలాగున్నాయి? మన జీవిత అనుభవాలు ఎలాగున్నాయి? ఈ లోకములో జీవించినంత కాలం శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మంతో బ్రతికేస్తూ వెళ్ళిపోతూ ఏదో సంవత్సరం మనకు ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎన్ని సంవత్సరాలు నువ్వు యేసుక్రీస్తు ప్రభు యొక్క జననాన్ని ఆయన సంతోషం కొరకు జరుపుతున్నావు? యేసుక్రీస్తు ప్రభు ఆయన సంతోషంగా ఉండాలని, ఆయన సంతోషంగా ఉండాలని, ఆయన ఆనందంగా ఉండాలని. ఆయన ఆనందంగా ఉండేది నువ్వు కొత్త బట్టలు కట్టుకొని లేదా ఇళ్ళంతా మరి పెయింట్స్ వేసుకొని తర్వాత మరి ఇరుగు పొరుగు వారితో సంతోషంగా ఆ దినాన్ని మాట్లాడినంత మాత్రాన కాదు. ఆయన సంతోషించేది ఎప్పుడో తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడు అనేది ఎప్పుడో తెలుసా? ఆయన సన్నిధానములో ప్రతి దినము జీవిస్తూ వెళితే, ప్రతి దినము నీవు దేవునిలో ఎదిగితే, ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదివితే, ప్రతి దినము నీ జీవితాన్ని మార్చుకుని పరిశుద్ధతలో కొనసాగిస్తే, నీ జీవితములో ప్రతి దినము దేవుని కొరకు నీవు కొంత సమయాన్ని కేటాయించి నీ హృదయముతో ఆయనను కొనియాడి, ఆయన ఆరాధించి, ఆయన స్తుతిస్తే దేవుడు సంతోషపడతాడు. మనకిచ్చింది సంతోషం. ఎందుకంటే ఈ లోకములో ఉన్న పాప జీవితాన్ని మనల్ని విడిచి పరిశుద్ధతలోనికి రావడానికి దేవుడు పిలిచాడు. ఆ పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధత కలిగి ఆయన సన్నిధిలో మనం ముందు కొనసాగినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని దీవిస్తాడు. అంతేకాదు, రేపు ఒక దినాన మనం ఆయన సన్నిధిలో నిందారహితులుగా జీవించినప్పుడు ఆయన ఈ లోకములో జన్మించిన దానికి అర్థం, విలువ ఉంటుంది. ఆయన ఈ లోకములోనికి వచ్చి మన కొరకు ఆయన జన్మించి ఆయన చేసిన పరిచర్య, ఆయన మరణించిన మరణం మనకు విలువ ఎప్పుడు అంటే నీవు రక్షింపబడి క్రీస్తు రక్తములో కడగబడి పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి ఆయన సన్నిధానములో ప్రతి దినము నీవు కొనసాగినప్పుడు యేసు యొక్క జననానికి విలువ. అంతేగాని సంవత్సరం పండుగ వస్తూ ఉంది, క్రిస్మస్ వస్తూ ఉంది, మనం ఏదో చేసేసుకోవాలి, మనం వెళ్ళాలి, ఏదో మరి గడిపేద్దాం అనేది కాదు.
అనేక క్రైస్తవ కుటుంబాల్లో మరి పండగ క్రైస్తవులే ఎక్కువ. విశ్వాస క్రైస్తవుల కంటే పండగ క్రైస్తవులే ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే క్రిస్మస్ వస్తూ ఉంది అనగానే ఎంత సంతోషమో, ఎంత ఆనందమో కదా. ఈ సంతోషాన్ని ప్రతి దినము నీ హృదయములో నువ్వు క్రీస్తు కొరకు చూపించగలిగితే ఆయన జననానికి విలువ. కనుక జ్ఞాపకం చేసుకుని నీ హృదయాన్ని మార్చుకుని నీ పాపపు జీవితాన్ని విడిచి పరిశుద్ధపరచబడి యేసుని నీ హృదయములోనికి ఆహ్వానించి ప్రతి దినము దేవుని కొరకు నువ్వు కొనసాగినప్పుడు అదే నిజమైనటువంటి యేసు జననానికి అర్థం. యేసుక్రీస్తు ప్రభు జన్మించడానికి మరి కారణమైనటువంటి ఆ స్థితిని నువ్వు నెరవేర్చగలిగినప్పుడు, దేవుని కొరకు నువ్వు నమ్మకమైన సాక్షిగా జీవించినప్పుడు అదే నిజమైనటువంటి క్రిస్మస్ మన జీవితంలో. మనము పాపాన్ని విడిచి పరిశుద్ధపరచబడి దేవుని సన్నిధానములో ప్రతి దినము దేవుని కొరకు, అందుకే అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. ప్రియమైన వారలారా, ఎంతమంది క్రీస్తు కొరకు మరి నిశ్చయించుకుని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? శ్రమైన, కరువైన, ఉపద్రవమైన, నిందలైన, వేదనలైన ఏవి వచ్చినా క్రీస్తు కొరకు నువ్వు ముందుకు కొనసాగినప్పుడు ఆయన జన్మకు, ఆయన నీ కొరకు కార్చిన రక్తానికి విలువ. లేకపోతే ప్రతి సంవత్సరం జరిగినట్లు మనం చర్చికి వెళ్ళి 24 24th నైట్ మనం వెళ్ళి ఆరాధన జరిగించుకొని ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఏం చెప్తాం? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడో. ఎవరి కొరకు? ప్రతి ఇంటికి వెళ్ళి మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటాం. కానీ ఈ చెప్పే వాడి కుటుంబంలో వాడికిని యేసుక్రీస్తు ప్రభు పుట్టిన అనుభవాలు లేవు. యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తికి అనుభవం లేదు. అతడు తన హృదయంలో జన్మించాడు, ఆయన నాకు సంతోషాన్ని ఇచ్చాడని ఆనందం ఉండదు. కానీ ఎదుటి వాడి ఇంటికి వెళ్ళి చెప్తాడు, ఇదిగో నేడు నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి ఏం చేస్తున్నాడు? పశువుల తొట్టులో పరుండు పెట్టి ఉన్నాడయ్యా, అది నీ కొరకే, నా కొరకే అని చెప్తాం. కానీ చెప్పేటువంటి మనము రుచి చూచి అనుభవించి క్రీస్తుని హృదయంలో జన్మించిన విధానాన్ని సంతోషకరంగా నువ్వు చెప్పగలిగినప్పుడే దానికి విలువ, దానికి అర్థం. ఆయన సంతోషించాలంటే ఆయన ఏం తెలుసా? తన పాపముల నుండి విమోచించడానికి. ఎవరి పాపాలు? తన జనులు, తన ప్రజలు, తన బిడ్డలైనటువంటి మన పాపములను క్షమించడానికి ఆయన లోకానికి వచ్చాడు. కనుక ఆ పాపము మన జీవితములో క్షమించబడి పరిశుద్ధతలోనికి మనం వచ్చి దేవుని సన్నిధానంలో నడిచినప్పుడే దానికి విలువ. కనుక ఆ విలువను తెలుసుకుని ప్రతి బిడ్డ, ప్రతి క్రైస్తవుడు లేదా దేవుని ఎరగనటువంటి అనేక మంది నిజమైనటువంటి క్రీస్తు నీ కొరకు జన్మించాడనే విషయాన్ని తెలుసుకుని క్రీస్తులో ముందు కొనసాగాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.